అమ్మా, నన్నెందుకు అంతం చేయాలనుకుంటున్నావు? నేనేం తప్పు చేశాను? నేను బోసుని ప్రాణంగా ప్రేమించాను. ఆయన్ని పెళ్లి చేసుకున్నాను. ఆయన కట్టిన ఈ తాళిని కాపాడడానికి నేను ప్రాణం తీసుకున్నాను. తీరని కోరికలతో ఆత్మగా తిరుగుతున్న నేను పరమేశ్వరులో ప్రవేశించి ఆయనతో జీవించాలనుకున్నాను. అది తప్పైతే నన్ను శిక్షించు తల్లి. వద్దు వద్దు, తన ఆత్మైనా తన కోరికలో తప్పు లేదు. అమ్మా, నేను ఆయనతో తాళి మాత్రమే కట్టించుకున్నాను. కానీ ఈవిడ తాను ప్రేమించిన మనిషి కోసం ప్రాణాలనే త్యాగం చేసిందమ్మా. తన కోరిక నెరవేరడానికి ఈ తాళి అడ్డైతే దీన్ని తీసేయడానికి కూడా నేను సిద్ధమేనమ్మా. వద్దు పరమేశ్వరి, వద్దు. నీ జీవితాన్ని నాకు పంచివ్వాలనుకున్న నీ గొప్ప మనసు ముందు నేను ఓడిపోయాను పరమేశ్వరి. ఎలాగైనా నీ మెళ్ళో తాళిని తీయించి నీ ఒంట్లో ప్రవేశించి ఆయనతో సంతోషంగా జీవించాలనుకున్నాను. అది అప్పుడు. ఇప్పుడు నువ్వే తాళి తీసేసినా నీలో ప్రవేశించడానికి నా మనసు ఒప్పుకోవడం లేదమ్మా. ఎందుకంటే ఎలాగైనా ఆయనతో జీవించాలనుకున్న నాకన్నా నీ జీవితాన్ని నాకు త్యాగం చేయాలనుకున్నావే. నువ్వేనమ్మా ఆయనకి తగిన భార్యవి. మీరిద్దరూ కలిసి సంతోషంగా జీవించాలి. తల్లి, నన్ను అనుగ్రహించమ్మా, నన్ను అనుగ్రహించు తల్లి. పరమేశ్వరి, నీకేం కాలేదుగా? పరమేశ్వరి, మనకొచ్చిన కష్టాలన్నీ ఈ మహాశక్తి దయ వల్ల తొలగిపోయాయి. ఇక మనకి ఎటువంటి కష్టం రాదు. తల్లి, జీవితాంతం నాకు తోడుగా ఉండి